రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ చెక్పోస్టులపై ఏసీపీ అధికారుల సోదాలు జరుగుతున్నాయి. కరీంనగర్, నల్గొండ, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాలోని ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీపీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ జైనత్ మండలం బోరా చెక్పోస్ట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట చెక్పోస్టులలో ఏసీపీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అశ్వరావుపేట చెక్పోస్టులో లారీ డ్రైవర్లమని చెప్పి ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ చెక్పోస్టులో అక్రమ వసూలు చేస్తున్నట్లు ఏసీబీ సోదాలో తేలింది. రికార్డులో ఉన్న నగదుకు, సోదాలో ఉన్న నగదుకు పొంతన లేదని అక్కడి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఏసీబీ. ఎక్కడికక్కడే తనిఖీలు చేపట్టిన ఏసీబీ అధికారులు ఆఫీసులో రికార్డులను పరిశీలిస్తున్నారు. ఇక ఏసీబీ సోదాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నల్గొండ నుంచి శేఖర్ అందిస్తారు. శేఖర్, డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ అనిల్. నల్గొండ జిల్లాలోని ఆర్టీఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించారు. వాళ్ళు రాగానే ఒక డిఎస్పీ స్థాయి అధికారితో పాటు సిఐ వాళ్ళ సిబ్బంది కలిసి ఒకసారిగా తనిఖీలు నిర్వహించారు. ఇతరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా బయటికి పంపించి ఆర్టీఓ కార్యాలయంలో ఉన్న రికార్డ్స్ అన్ని కూడా తనిఖీ చేస్తున్నారు. రికార్డ్స్ కు సంబంధించి వాళ్ళు ఎక్కడైతే ఇటీవల కాలంలో ఆర్టీఓ ఆఫీస్ కు సంబంధించి అక్రమాలు జరుగుతున్నాయి, ఏదైనా లైసెన్స్లు కావచ్చు, అదేవిధంగా ఏదైతే బార్డర్ చెక్ పోస్టులలో వసూలు చేస్తున్నారనేది బాగా విమర్శలు వచ్చాయి. దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకసారిగా అన్ని ఆర్టీఓ కార్యాలయాల్లో తనిఖీ చేస్తున్నారు. దానిలో భాగంగానే నల్గొండలోను సోదాలు జరుగుతున్నాయి. ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. ఇప్పటి వరకు అయితే ఏవైతే ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటాయో ఆర్టీఓ కార్యాలయంలో ఇటీవల చేసిన ట్రాన్సాక్షన్స్ కావచ్చు, రిజిస్ట్రేషన్స్ కావచ్చు, పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. ఏదైనా అనుమానం వస్తే వాళ్ళని మళ్ళీ ఉన్నత స్థాయి అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ఇంకా దీనికి సంబంధించి అధికారులు పూర్తిగా తనిఖీలు నిర్వహించిన తర్వాత అప్డేట్ ఇచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. అయితే ఇటీవల కాలం నల్గొండ జిల్లాకు సంబంధించి కావచ్చు, సూర్యాపేట జిల్లాకు సంబంధించి కావచ్చు, పెద్ద ఎత్తున ఎలిగేషన్స్ వస్తాయి. బార్డర్ చెక్ పోస్టులకు సంబంధించి ఏవైతే ఉన్నాయో ఏపీకి తెలంగాణకు సంబంధించి చెక్ పోస్టుల దగ్గర ఆ వాహనాలకు సంబంధించి ఇతరుల అక్కడ డబ్బులు వసూలు చేస్తున్నారు అక్రమంగానే పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. ఆ ఫిర్యాదులో భాగంగానే ఈ తనిఖీలు అయితే కొనసాగుతున్నాయని. రైట్ శేఖర్, థ్యాంక్ యూ.